కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. మోహన్ బాబు గారు, ఇప్పుడు మీ జీవితం అన్ని విధాలుగా ఒడిదుడుకులు ఎన్నున్నప్పటికీ కూడా మోహన్ బాబు అంటే ఒక ప్రతిష్టాత్మక వ్యక్తిగా ఇండస్ట్రీలో మీరు ఉన్నారు. మీ కుటుంబం ఉంది, మంచు కుటుంబం. అయితే ఈ మధ్యకాలంలో మీ ఫ్యామిలీ మీద విపరీతమైన ట్రోలింగ్స్ అనేటువంటి సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. ఇవి మీకు ఎలాంటి ఒక పరిధి వరకు ఓకే పాజిటివ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది, కానీ అవి కొంచెం మితిమీరిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభు కనిపిస్తున్నాయి. మీ రియాక్షన్ ఏంటి దీని మీద? ప్రభు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను అవి చూడను, చెబుతూ ఉంటాను. అందుకే మిమ్మల్ని గురించి అలా వచ్చిందని. అది కూడా ఎక్కువ ఏదో ఒక సరదా ఏమంటుంది వచ్చిందయ్యా. నాకు పివి నరసింహారావు గారు ఒక మాట చెప్పారు, భారత ప్రధాని. నేను అప్పట్లో రాజ్యసభ సభ్యుడిని. ఇది వాస్తవం. నమ్మినా నమ్మకపోయినా వాళ్ళ మూర్ఖత్వం వదిలే. పేపర్లో వచ్చిన ప్రతిదానికి రియాక్షన్ ఇస్తే మన ఫేస్ చెడిపోతుందట. పేపర్లో అన్నీ రాస్తూ ఉంటారు. అన్నీ మంచి ఎందుకు రాస్తారు? రాస్తూ ఉంటారు. ఉన్నవి లేనివి లేవి ఉన్నవి రాస్తూ ఉంటారు. వాటిని చూసి ఆలోచించుకోవాలి తప్ప దానికి రియాక్షన్ ఇచ్చేస్తుంటే మన ఫేస్ పాడైపోతుంది అని ఆయన చూసావు ఎప్పుడు. అవును, అలా ఉండేవారు గొప్ప ప్రధాని, అలా ఉండేవారు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఎవరెవరో రాస్తూ ఉంటారు. వాళ్ళకు ఒక తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారు. వాళ్ళది మజిలీ ఎలా ఉంటుందో వాళ్ళ కర్మకే. అయినా వాళ్ళకి భగవంతుడు మంచి చేయాలి. ఎందుకు వాళ్ళకు దుర్బుద్ధి? శకునికి ఎందుకు దుర్బుద్ధి పుట్టిందంటే వదిలేయాలి. సొసైటీలో మంచి చెడు అలాగే మన గురించి రాస్తున్నారు. వాళ్ళకు అనిపిస్తుంది ఎంతగానో రాస్తారు, రాసుకొని ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. ఎవరిని కూడా తెలుసు, బట్ నేనేమి పట్టించుకోను. అంటే ఎవరో చేయిస్తున్నారు అనేటువంటి ఉద్దేశం తెలుసు. నేను నిన్ను కోరుకుంటే నేను చెడిపోతా. కాబట్టి నువ్వు ఇతరులను చెడిపోవాలని కోరుకోవద్దు. అది ఏదో ఒక రూపేణ నీ కుటుంబానికి వస్తుంది. నువ్వు చరిత్ర చూడు, ఎప్పుడు ఒకరు ద్రోహం చేయకూడదు. నీకు అంటే ఇక్కడ నువ్వు కాదు ప్రభు. మన గురించి రాసేవాడు నువ్వు ఎప్పుడు క్షేమంగా ఉండాలి. మన గురించి రాసేది ఏదైనా చూసుకో. ప్రస్తుతానికి తాత్కాలికంగా బాగుండొచ్చు. వాడు మోసం చేశాడు బాగున్నాడు కాదు, అప్పుడే ఏం బాగున్నాడు, ఒక రోజు బాగుంటాడు, నెక్స్ట్ డే ఉంది కదా టైము. కాలం నిర్ణయించాలి కదా, రాసుకో. దాన్ని చదివేవాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు ఉంటారు, విని నష్టం ఉంటారు. చాలా సందర్భాల్లో కొన్ని విషయాల్లో మీకు జస్టిఫైడ్ అనిపించింది, నేను తప్పు చేశాను అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు లేదు. ఆల్వేస్ యు ఆర్ రైట్. ఆల్వేస్ యు ఆర్ రైట్. నో, ఐఎమ్ నాట్ రైట్, ఐఎమ్ నాట్ ఎ గాడ్. తప్పులు, సినిమా విషయాలు తప్పులు చేశాను ఫీల్ అవుతుంటాను. వ్యక్తులకు తప్పులు చేశానని ఎప్పుడు నా జీవితం లేదు. సినిమాగా తప్పు చేశానే, అబ్బా ఆ రోజున ఎందుకు రాలేదు మంచి ఆలోచన, ఫెయిల్ అయిన తర్వాత వచ్చింది అనే తప్ప ఏ వ్యక్తికి నేను అపకారం చెయ్యబోను కూడా. మోహన్ బాబు గారు, అలాగే మీ సినిమాల్లో హీరోగా మీరు ఎంత సక్సెస్ అయ్యారో మీ సినిమాల్లో మ్యూజిక్ అనేటువంటి కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ఎరా నడిచింది. ముఖ్యంగా 90-95 ఆ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా మోహన్ బాబు సినిమాల్లో అనేటువంటి మెలోడీ సాంగ్స్. మ్యూజిక్ మీద మీకు ఇంత గ్రిప్ ఎలా వచ్చింది? మంచి మ్యూజిక్ తెచ్చుకోవటం అనేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తారా, మీరు తెచ్చుకుంటారా? ఇద్దరు కలయికే. అసలు మామూలుగా మ్యూజిక్ మీద మీకు ఒక నాకు ఇంట్రెస్ట్ ఏదైనా పరిజ్ఞానం ఉందా దాంట్లో? పరిజ్ఞానం ఉంటే దాని అర్థం ఏమిటి? కాస్త కోస్త తెలుసు. ఆ మ్యూజిక్ దర్శకులతో కూర్చొని సార్ బాగుందని ఏదో తెలిసింది కొన్ని చెబితే వాళ్ళకి ఇష్టమైన ఉంటే మన మాట వింటే అలా మంచి జరుగుతుంటుంది. అంటే క్యాచీ ట్యూన్స్ని క్యాచ్ చేయటం మాత్రం బాగా అనుభవం. నో డౌట్. నేను ఓకే అనుకున్న సాంగ్స్ కూడా రికార్డ్ చేయించాను. అట్లాగే ఈ మధ్య మీరు జిన్నా సినిమాలో జంబలక్కడి జారు మిఠాయి పాట అనేటువంటి దాన్ని అసలు ఇది ఏ విధంగా వైరల్ అయిపోయింది, విపరీతమైన ప్రాచుర్యం ప్రపంచ ప్రఖ్యాతిగా జారు మిఠాయి. అది నా దగ్గర దాదాపు 500 పాటలు ఉన్నాయి. అలాగా నేను ఈ మధ్య కరెక్ట్ చేస్తున్నాను. ఈశ్వర్ రెడ్డి డైరెక్టర్ ఉన్నాడు. ఈశ్వర్ రెడ్డి ఆయనతో చేసి ఈశ్వర్ రెడ్డి నేను పల్లెటూరులో ఉండే పాటలు మనకు కావాలి అని చెప్పి మా ఊరి దగ్గర వెంకటగిరి దగ్గర అతను అది ఇక్కడ రావడం, అన్ని ఊర్లు తిరగడం, ఎక్కడైనా విలేజ్లో ఉండే మామూలుగా పాటలు పాడుతూ ఉంటారు. నాటేటప్పుడు కూడా వరి నాటేటప్పుడు ఇలా పాటలు పాడుకుంటూ ఉంటారని ట్రై చేసి పట్టుకొని వచ్చాడు 2 లేడీస్ని. ఎక్కడ చూడు జారు మిఠాయి అని. నువ్వు అన్నట్టు సినిమా వాళ్ళు మెయిన్ థియేటర్స్లో చూడకపోయినా దీనిలో నెట్ఫ్లిక్స్లో చూస్తున్నారు. అసలు నా సాంగు మిగతా వాళ్ళు కూడా పెట్టుకొని దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 2 లైన్లు నాకు రియలీ ఐ ఎంజాయ్. ఆ లేడీస్ని పిలిపించి ఇదిగో మళ్ళీ రేపు పిలిపిస్తున్నాను, ఇంకా ఏదైనా పాటలు ఉన్నాయని. చాలా అద్భుతంగా చూడు కళ ఒకరి సొంతం కాదు. అంత క్లిక్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అసలు అవుతుంది అనుకున్నాను. నా సినిమా సూపర్ హిట్ అవుతుంది. దీనిలో జారు మిఠాయి ఈజ్ వండర్ఫుల్. దానిలో విష్ణు చేసిన పర్ఫార్మెన్స్ కానీ ఇంకొక నటి చేసిన పర్ఫార్మెన్స్ కానీ అద్భుతం.
వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారు కూడా వాడారు దాన్ని. ఆ, సో ఒక చిన్న బిట్టు చూసాను సినిమాను. థియేటర్ గొల్లు మనది. ఐఎమ్ వెరీ హ్యాపీ. చూడు మా ఇద్దరిలో మనసు కష్టాలు లేవన్నది కదా నిదర్శనం చాలు కదా నీకు. ఓకే, ఇదొక చూసావా జనరా సినిమా ఎవరిదని తెలుసు అతనికి. తెలిసి ఆ 2 లైన్లు తను పాడాడంటే నా మీద ప్రేమ ఉండబట్టేగా, నా బిడ్డ మీద ప్రేమ ఉండబట్టేగా. ఓకే. మరి తెలుసుకోలేని మూర్ఖులు కొంతమంది మూర్ఖుల్లాగానే ఉంటుంటారు. అది వాళ్ళకి నష్టం కానీ మాకు నష్టం కాదు. బాబాయ్, ఆ, ఇంకా మీకు మీకు మధ్య ఎవరిని వస్తే మధ్యలో పొడుచుకొని పోయినట్టు, పొటేలు మధ్య వచ్చినట్టు. ఓకే, మంచిది సార్. మీలాంటి పెద్దలందరూ కూడాను ఒక సఖ్యతలో ఉంటే ఇది గ్రేట్ సైన్ టు ద ఇండస్ట్రీ. చివరిగా ఒక ప్రశ్నతో ముగిస్తాను సార్. మీ మెయింటెనెన్స్ అనేది చూస్తుంటే కళ్ళు తిరిగిపోతుంటాయి మోహన్ బాబు గారు. మీ సెక్యూరిటీ కానీ, మీ గన్మెన్స్, మీ బౌన్సర్స్, ద వే యూ మెయింటైన్, ఒక కిరీటం లేని కింగ్ లాగా ఉంటుంది ఇక్కడ కానీ అక్కడ కానీ ఇంటి దగ్గర కానీ. మీ మెయింటెనెన్స్ అంతా అసలు ఈ మెయింటెనెన్స్కి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్? నేను చాలా నిమిత్త మాత్రుని ప్రభు, సాదా సీదా మనిషిని. ఏం కాదు, నేను గొప్పవాడిని కాదు. గొప్పవాళ్ళని కాదు కానీ ఇంత రాయల్ మెయింటెనెన్స్ అనేటువంటిది ఆర్థిక పరంగా అని నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకోలేదు. ఇంతమంది మొత్తం పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ అరౌండ్ యూ. మనం 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలా చాలా గొప్ప పోస్టుల్లో ఉన్నారు. ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్. మీ వయసు ఎంత అడిగితే మీకు కోపం వస్తుంది, అది అడిగితే ఇప్పుడు నా కోపం రాదు, నిజం చెప్పను. నిజం చెప్పరు, ఇక్కడ నొక్కేస్తారు, వయసుని మాత్రం నొక్కేస్తారు. నా నాన్నగారు ఎప్పుడో చెప్పినట్టు ఒకటి గుర్తుంది, నా కొడుకు ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన సంవత్సరం పుట్టాడు నా కొడుకు అని అన్నారనేటువంటిది ఒకటి వచ్చింది. నీకు కావాలంటే నీ మనశ్శాంతి కోసం చెప్తాను. నేను 1930లో పుట్టాను అనుకో, అంటే 1938 ఇప్పుడు ఎంత వయసు? 1930 అంటే ఒక 70, 90, 93, 90 సంవత్సరాలు అనుకో. నష్టం ఏంటి నాకు? అసలు మాత్రం చెప్పండి. ఎందుకు ప్రజలు ఎవరు కూడా ఈ క్వశ్చన్ వే మోహన్ బాబుని అని అడగరు, మీకు మీరుగా నిర్ణయించుకుని అడుగుతున్నారు. మాకు మీద నేను ఎప్పుడు నా వయసు ఓన్లీ 22. అందుకేనా మనవరాలతోటి అంకులు బాబాయ్ ఫ్రెండ్ అనిపించుకుంటారు. నా మనవరాళ్ళు కదా, బట్ ఏదైనా వాళ్ళందరినీ సంతోషంగా బాబు అని పిలవమంటుంటాను. ఐ లవ్ దట్. బాబు అని బాబు తాత అనిపించుకోరు. బాబు అంటుంది లక్ష్మి కూతురు. మా విష్ణు కొడుకు అవరామన్నాడు, బాబు అంటాడు వాడు. నన్ను ఎవరు అలా అన్నారు అంటే నేను అంటాడు వాడు. ఇలా రకరకాలుగా ఉంటుంటాయి. అందరినీ భయపెట్టే మోహన్ బాబుని భయపెట్టేది వాళ్ళేనా? వాడు భయపెడుతున్నారు. అనవరాళ్ళు అందరూ. ఆర్యన కూడా అబ్బో పెద్ద కూతురు, అది నాలాగానే. యూఆర్ ఎంజాయింగ్ ద లైఫ్. పిల్లలతో చాలా కష్టాలు సుఖాలు మానవుడికి ఈ శరీరం ఉన్నంతకాలం తప్పో ప్రభు, అన్నీ అనుభవించాలి. ట్రై టు గో ఇన్ గుడ్ పాత్వే. మనందరం అందరికీ మంచి జరగాలని, మంచి దారిలో నడవాలని, సుఖశాంతులతో 2 రాష్ట్రాలు తెలుగు ప్రజలు బాగుండాలని అనుక్షణము నా బాబాను కోరుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ మోహన్ బాబు గారు. చాలా 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 ఆనందంగా ఉంది. మీతో ఇంత సుదీర్ఘకాల అనుబంధం ఉన్న నేను ఈ రోజుకు మీతో ఇంటర్వ్యూ చేయడం అనేటువంటిది వీలు పడింది నాకు. ఈ అవకాశం ఇచ్చినందుకు మా సుమన్ టీవీ ప్రేక్షకుల పక్షాన, మా యాజమాన్యం పక్షాన మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.